రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న కనకల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్&బి హ్యామ్ రోడ్ల పనుల పైలాన్ శంకుస్థాపన చేయనున్నారని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమ్ముల మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎన్జీ కళాశాలలో భారీ బహిరంగ సభ జరగనుందని, పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని అన్నారు. ఎన్జీ కళాశాలలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 28న ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గం నుండి 60,000 మందికి పైగా జన సమీకరణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుండి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కనగల్ వద్ద హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పైలాన్తో పాటు 250 కోట్లతో మెడికల్ కళాశాల నుండి దుప్పలపల్లి వరకు నిర్మించే హ్యామ్ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. 430 కోట్లతో ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ సభలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు ప్రకటిస్తారని తెలిపారు. బహిరంగ సభను ఊహించని స్థాయిలో విజయవంతం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిలబెట్టాలని కోరారు. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ రావడం జరుగుతుంది. 3 గంటలకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయలతోని హ్యామ్ రోడ్స్కు శంకుస్థాపనకు మన ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖ కాబట్టి అలాగే నల్లగొండలే మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టడం జరుగుతుంది. కనగల్ దగ్గర నుంచి పైలాన్ ఓపెన్ చేసుకొని బహిరంగ సభను ఎన్జీ కాలనీలో నిర్వహిస్తున్నాం. గత 20 సంవత్సరాల క్రితం 2006 జూలైలో అనుకుంటా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది, ఇదే గ్రౌండ్లో. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. వారు రావడంతోనే 13,000 కోట్ల పైలాన్ ఓపెనింగ్, తెలంగాణ రాష్ట్రం మొత్తం రోడ్లన్నీ, అలాగే నల్గొండ పట్టణానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్కు 83 కోట్ల రూపాయలు మంజూరు చేసి దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతోపాటు నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలం దగ్గర పోయే రోడ్లన్నీ ఉంటాయి, ప్రతి ఊళ్ళో రోడ్లు ఉంటాయి. గత 10 సంవత్సరాల వాటికి పట్టించుకోలే. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే. అది మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా రైతులందరూ కోరుకుంటారు. వాళ్ళకు రైతులు బావుల దగ్గర పోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కాలువలు వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువైన తర్వాత అవి రావడం వల్ల ఆ రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. దానికి కూడా 100 కోట్ల రూపాయలు కూడా అడగడానికి మేము మెమోరం తయారు చేసుకుంటున్నాం. అలాగే ఇంకా మన దగ్గర ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది, మనందరూ తెలుసు. దాని గురించి కూడా డిస్కస్ చేసి మంత్రివర్యులు నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కొన్ని నిధులు తీసుకురావడానికి ఈ బహిరంగ సభ పెట్టడం ద్వారా మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. దాంతోపాటు మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫ్రీ బస్ ఇచ్చారు. మళ్ళీ 200-300 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేస్తే వాళ్ళకు వడ్డీ రెండు రుణాలు ఇవ్వడం కూడా ఈ బహిరంగ సభలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నిటితో పాటు జన సమీకరణ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎంతమంది వచ్చో దానికి డబల్ వచ్చే విధంగా ఈ నల్గొండ నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 నుంచి 60,000 మంది జన సమీకరణ చేస్తున్నాం. ప్రభుత్వంతో పాటు మా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా కలిసి గట్టిగా మేము ఏంటంటే సభ కన్వీనర్ రీతిలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.